సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన చాలా మట్టుకు కూడా నెగిటివిటీ కనిపిస్తుంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు హరిశంకర్ గారి విషయంలో అన్నమాట. అంటే ఈ ఎఫెక్ట్ ఏమైనా సినిమా పైన పడే అవకాశం ఉందంటారా? అంత ఎఫెక్ట్ ఏం పడదన్న, ఎందుకంటే ఆయన ఎమ్మడిగా స్పందించాడు. కానీ ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు ఏంటంటే రీసెంట్ గా ఆయన కూడా చూసాం, ఏంటంటే ఒక రకంగా ఫీల్ అయిపోతున్నారు. ఆ ఫీలింగ్ అనేది తగ్గాలి. సినిమా విడుదల అయిన తర్వాత ఏదైనా రియాక్షన్ ఇచ్చి మీడియా ముందు మాట్లాడదాం, కానీ ఏదైనా ఎక్స్లో సెటర్లు పెడితే బాగుండేది. గవక్కని ఎట్లాంటి అన్నిటికీ గవక్కని ఏళ్ళు పెట్టారు అనుకో, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అలా ఏం జరగకపోయినా కానీ ఏదో జరిగిపోయింది అన్నట్టు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలుసుకుని ఏదైనా కానీ ఒకటి పెట్టాలన్నా 1-2 సార్లు ఆలోచించండి బాబు అని మేము చెబుతాం. అన్న ఇప్పుడు ఆయన చదవకుండా పెట్టాడు అంతా ఓకే, సారీ కూడా చెప్పాడు, డిలీట్ కూడా చేశాడు. అయినప్పటికీ కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం లేదు, మేము సినిమాని ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తాము అని ఒకటి ఇట్లా రకరకాలుగా అంటున్నారు. అది అయ్యే పని అంటారా? మహేష్ బాబు ఫ్యాన్స్ విధానం వేరు. ఎవరో లప్ప బ్యాచ్ తప్ప మహేష్ బాబు ఫ్యాన్స్ ఇట్లాంటి పనికి మాలిన విషయాలు అసలు ముందు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు. అదే అభిమానంతో సినిమాకి వెళ్తాం. ముఖ్యంగా మహేష్ బాబు గారు ఊరైనా కానీ, మండలం అయినా కానీ, అమరావతి అయినా కానీ ఉన్న అభిమానులు అందరూ కూడా సినిమాకి కంపల్సరిగా వెళ్తాం. అసలు ఈ విధంగా అనే వాళ్ళు ఎవరు ఫ్యాన్సే కాదు, జస్ట్ ఈ విధంగా ఏదో మధ్యలో క్రియేట్ చేసే వాళ్ళు అంటారా? అంతే మరి. ఇవి ఏడవలేనాడు ఏం చేస్తాడు? రైట్. ఈ మధ్య కాలంలో అదే అవుతుంది. సోషల్ మీడియాలో ఏముంది, ఒక చిన్న మైకి దొరికింది అది రేస్తే అదే ఆకాశానికి అంటుతుంది. అట్లాంటి పనికి మాలి మంచి విషయాలు వెళ్తా హైలైట్ గా, ఇట్లాంటి పనికి మాలి ఏమైనా చిన్నది పెట్టినా గానీ అబ్బా ఏందిరా ఇది అని ప్రతి ఒక్కరు 1-4 సార్లు చూస్తున్నాడు. అది పరిస్థితి. అన్న ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో ఒకవైపు ఏమో దురంధర్ 2 సినిమా పోటీకి వచ్చింది, సో చాలా మంది దానికి ఇంట్రెస్ట్ అంటున్నారు. ఇంకోవైపు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్యలో సినిమా నెగ్గుతుంది అని మీరు అనుకుంటున్నారా? కంపల్సరిగా. ఎందుకంటే నేను ఒక పాట అన్నా, కాలర్ ఆ స్టప్పులకే కుర్చీలు కంపల్సరిగా కుర్చీలు అనేవి ఉంటే గనక హాల్ మాత్రం దద్దరిల్లిద్ది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎందుకంటే ఎగ్జామ్స్ మూమెంట్ కూడా అయిపోయింది, కుర్రోళ్ళు మంచి మూడ్ మీద ఉన్నారు కాబట్టి మంచి మూమెంట్ ఈ సినిమా అని నేను అనుకుంటున్నా. దురంధరం ఏంటంటే 1 హాఫ్ బాగా ఆడింది కానీ సెకండ్ హాఫ్ కొద్ది తొక్కింది, థర్డ్ హాఫ్ ఉందని చెప్పేసి అనే ఫీలింగ్ చాలా మందిలో కలిగింది కాబట్టి కొద్ది మైనస్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను.